హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం దేవరహస్యం అనే కథ చెప్పుకుందాం. పులింద దేశాన్ని పూర్వం ఒకప్పుడు మాణిక్య ప్రభు అనే రాజు ఏలుతూ ఉండేవాడు. ఆయనకు పరమ దుర్మార్గుడని పేరు వచ్చింది. అయితే ఇటువంటి చెడ్డ పేరు రావడానికి ఒక ప్రబలమైన కారణం ఉన్నది. అది ఏంటి అంటే, రాజ్యంలో ఎవరికైనా కవలలు పుట్టినట్టయితే రాజ్యానికే అరిష్టం కలుగుతుందని ప్రభువుకు గాఢమైన నమ్మిక. అందువల్ల రాజ్యంలో ఎక్కడ గాని ఎవరికి గాని కవల పిల్లలు పుట్టే లక్షణాలు తెలిస్తే చాలు, వెంటనే వచ్చి తనకు విన్నవించాలని శాసనం చేశాడు. శాసనం ప్రకారం తనకు ఏదైనా వర్తమానం తెలిసిందనేసరికల్లా ఆ పుట్టిన కవలలను రప్పించి వాళ్లను చంపించేయడం మామూలైపోయింది. ఈ కారణం వల్ల కవలలు పుట్టడం అంటే ఆ రాజ్యంలో దంపతులకు హడలుగా ఉండేది. ఇటువంటి పులింద దేశంలో ఒక కుగ్రామంలో దేవయ్య, చంద్ర అనే పేద దంపతులు ఉండేవాళ్ళు. వాళ్లకు లేక లేక సంతాన భాగ్యం కలుగుతుందనేటప్పటికీ తీరా కవలలు పుట్టే చిన్నెలు కనిపించాయి. దీంతో పాపం వాళ్లకు దిగులు పట్టుకుంది. పుడితే మట్టుకు బిడ్డలు బతికేలా లేదు కదా అని చంద్ర దుఃఖించసాగింది. అయితే దేవయ్య గుండె నిబ్బరం కలవాడు. భార్యకు అనేక విధాల ధైర్యం చెప్పి ఓదార్చాడు. తన ఇంటి పరిస్థితి పిట్టకైనా తెలియకుండా గుట్టుగా ఉంచాడు. పురిటి సమయానికి అత్తగారైన అవ్వను రప్పించుకున్నాడు. ఆ అవ్వ మాణిక్య ప్రభు వారి దాసీలలో ఒక దాసి. దాసీలందరూ సామాన్యంగా కోటలోనే కాపురం ఉండిపోయి ఎప్పుడు పిలుపు వచ్చినా పలకడానికి సిద్ధంగా ఉండాలి. కనుక అవ్వ కూడా కోటలోనే ఉంటూ ఉంటుందని వేరేగా చెప్పాలా, మీకు అర్థం కాదా అనుకున్నట్టుగానే చంద్రకు కవలలు పుట్టారు. ఒక బిడ్డ ఆడది కాగా రెండో బిడ్డ మగవాడు. వాళ్ళకి విజయ, విక్రమ అని పేర్లు పెట్టి ఆ దంపతులు ఎంతో అల్లారు ముద్దుగా అపురూపంగా పెంచుకుంటూ ఉన్నారు. ఇక్కడ పల్లెటూరి పేద దంపతులకి కవలలు కలిగిన క్షణం నుంచి అక్కడ రాజుకి చెప్పలేని బాధ ఏదో మనసులో ప్రారంభమైంది. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ రాజుకు ఆవేదన ఎక్కువవుతూ వచ్చింది. రోజు రోజుకు పీడకలలు కూడా రాసాగాయి. జ్యోతిష్కులను పిలిపించి రాజు తన బాధకు కారణం ఏమై ఉంటుందా అని ప్రశ్నించాడు. వారు ఉన్న శాస్త్రాలన్నీ తిరగేసి ఔపోసన పట్టి, ఇది రాజ్యంలో కవల బిడ్డలు పుట్టిన ఫలితం, అది తప్ప ఇంకేమీ కాదు అని ఖచ్చితంగా చెప్పారు. తక్షణమే మాణిక్య ప్రభు వాడవాడలా దండోరా వేయించాడు. రాజ్యంలో పుట్టిన కవల పిల్లలను పట్టి తెచ్చిన వాళ్ళకి గొప్ప బహుమతి ఇస్తామని. దేవయ్య నివసించే గ్రామంలో కూడా దండోరా కొట్టాడు. చిత్రమైన ఈ చాటింపు చెవిన పడడంతోనే ఎంత నిబ్బరం గలవాడైనప్పటికీ దేవయ్య గుండెలు పీచు పీచుమన్నాయి. అయితే అతడు బుద్ధిశాలి, బెదిరిపోలేదు. నిదానంగా భార్యకు మంచి చెడులన్నీ నచ్చజెప్పాడు. కవల పిల్లలిద్దరిలో కుమారుడైన విక్రముణ్ణి వెంట పెట్టుకుని పారిపోయాడు. పోయి దేవయ్య కొన్నాళ్లకల్లా మక్కల రాజ్యం చేరుకున్నాడు. మక్కల దేశపు రాజు మాణిక్య ప్రభువుకు కప్పం కట్టే ఒక చిన్న పాలకుడు, అంటే సామంతరాజులాగా. అతనికి ఒక 12 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అనగా దేవయ్య కొడుకు విక్రముడు మక్కల రాజపుత్రుడు ఒకే ఈడు వాళ్ళన్నమాట. వాళ్ళిద్దరికీ దోస్తీ కుదిరింది. ఆ వేళ విశేషం ఎటువంటిదో తెలియదు, కానీ వారిద్దరూ ప్రాణ స్నేహితులయ్యారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని విధంగా వారి స్నేహం పెరిగిపోయింది. ఈ కారణం వల్ల దేవయ్యకు మక్కల రాజు కోటలో కొలువు కుదిరింది. విక్రముడు తన ప్రతిభ వల్ల అంచెల మీద అనేక పదవులు సంపాదించి చివరికి ఏకంగా సేనాధిపతి అయి రాణించాడు. ఇది ఇలా ఉండగా అక్కడ పులింద దేశంలో ఏం జరిగిందంటే, భర్త పలాయనం అయినప్పటి నుంచి ఒంటిపాటుగా ఉండలేక చంద్ర తన కూతురు విజయను వెంట పెట్టుకొని మెల్లగా తల్లి వద్దకు చేరుకుంది. అయితే అవ్వకు గట్టి చిక్కు పట్టుకుంది. ఇప్పుడు కోటలో ఉండడం అంటే కేవలం పులినోట్లో ఉన్నట్టే కదా.
ముద్దుల మనవరాలు విజయను గుట్టు బయటపడకుండా ఎలా కాపాడుకుంటూ రావడం అనేది అవ్వకు చాలా పెద్ద సమస్య అయి కూర్చుంది. అయితే అవ్వ అనుభవశాలి. అచ్చు మగ పిల్లవాడికి మళ్ళీనే ముస్తాబు చేసి తయారు చేసింది విజయను. ఆ పిల్లను చూసి అందరూ మగవాడే అనుకుంటున్నారు, కానీ ఏ విధంగానూ అనుమానించలేదు. ఒక రోజున విజయ అవ్వతో కూడా అంతఃపురంలోకి వెళ్ళింది. ఆమె ఇంతకు ముందెన్నడూ తన జీవితంలో అద్దాన్ని చూసి ఉండలేదు. కాబట్టి అద్దం అంటే ఏమిటో, ప్రతిబింబం అంటే ఏమిటో ఆమెకు తెలియదు. అంతఃపురంలో నిలువుటద్దంలో చూసేసరికల్లా తన పురుష వేషం కనపడి అప్రయత్నంగా ఆమె ఆత్రంతో అన్నా అన్నా అని పిలిచింది. ఈ పిలుపు అక్కడ ఉన్న ఒక దాసికి వినిపించి ఆమె ఈ విడ్డూరమేంటో చూద్దామని గుమ్మం వద్దనే పొంచి ఉంది. ఇంతలో అవ్వ వచ్చి జరిగిన సంగతి అంతా తెలుసుకున్నది. అమాయకత వల్లనే తన మనవరాలు ఇలా కేక వేసినట్టు గ్రహించింది. విజయ కవలబిడ్డ అని, కవలబిడ్డలకు రాజు వల్ల గండం ఉన్నదని, అందుకే మారువేషంలో ఉండవలసి వచ్చిందని, గుట్టుగా కాలక్షేపం చేయకపోతే ప్రాణానికే ప్రమాదం అని చెప్పి ఆమె మనవరాలిని హెచ్చరించింది. పొంచి ఉన్న దాసీది ఈ మాటలన్నీ చెవులారా విన్నది. రాజుగారి చెవిన వీటిని వేసింది. వెంటనే రాజు అవ్వను మనవరాల్ని ఖైదులో పెట్టించి రెండవ బిడ్డ గుట్టు చెప్పమని ఎంతో బలవంత పెట్టాడు. ఎన్నో చిత్రహింసలు పెట్టాడు. అయితే ఎన్ని యాతనలు పెట్టినా అవ్వ ససేమిరా చెప్పింది కాదు, దేవరహస్యంగానే ఉంచింది. అందువల్ల నిర్దాక్షిణ్యంగా రాజు అవ్వను హతమార్చేశాడు. తెలివిగల అవ్వ ఈ సందడికి ముందు చంద్రను పారిపోమ్మని ఉపాయం చెప్పి మరీ వెళ్ళిపోయింది. చంద్ర తంటాలు పడి మక్కల రాజ్యం చేరుకుంది. ఎంత నిర్బంధించినా అన్నను గురించి విజయ ఏమీ చెప్పలేకపోయింది. నిజానికి ఆమెకు ఏమీ తెలియదు కదా. అయితే రాజుకేదో ఆలోచన తట్టింది. ఆమె చేతివ్రాత రాయించి తీసుకున్నాడు. ఈ మోస్తరు దస్తూరితో పోలిక గల దస్తూరి ఎక్కడైనా దొరుకుతుందేమో కనిపెట్టమని నిపుణులను నియమించాడు. ఆ సమయంలో ఎవరో ఒక రాయబారి ఒక ఉత్తరాన్ని తెచ్చి రాజుకు సమర్పించుకున్నాడు. అది మక్కల దేశపు రాజు వద్ద నుంచి వచ్చిన జాబే. దాన్ని విప్పి చూడడంతోనే రాజు అమితాశ్చర్యపోయాడు. ఎందుకో తెలుసా? ఆ లేఖలోని దస్తూరి సరిగ్గా విజయ చేతి రాత మోస్తరుగానే ఉన్నది. తర్వాత చదివేసరికి ఉత్తరంలో ఇలా ఉన్నది: ప్రభు, దేవరకు ఒకేసారి 80 బళ్ల మీద బంగారు మొహరీలు సమర్పించుకుంటాను. ఇవి స్వీకరించి మా రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించమని కోరుతున్నాను అని ఆ ఉత్తరంలో ఉంది. ఇది చదివి రాజు ఎంతో సంతోషించాడు. ఇప్పుడు పంపిన జాబు రాసిందెవరో వారితో పాటు ద్రవ్యం పంపినట్లయితే కోరిక నెరవేరుస్తామని చెప్పి ఆ రాయబారి చేతనే జవాబు పంపించాడు మాణిక్య ప్రభు. ఈ జాబు చేరిన కొద్ది రోజులకే అనుకున్న ప్రకారం మక్కల రాజ్యం నుంచి 80 బళ్ళు వచ్చేసి నగర పొలిమేరల్లో నిలబడ్డాయి. మాణిక్య ప్రభుకు కబురు తెలియగానే ఆ కవల బిడ్డ ఎలా ఉంటాడో చూడాలని ఆత్రంతో స్వయంగా బయలుదేరి పొలిమేర వద్దకు తరలి వెళ్ళాడు. మొట్టమొదట బండిలో నుంచి దిగి వచ్చిన విక్రముడు రాజుకు వినయపూర్వకంగా నమస్కరించాడు. రాజు ఆశ్చర్యానికి అవధులు లేకుండా పోయింది. విజయ, విక్రముడు ఇద్దరు ఒక్క అచ్చున పోత పోసిన బొమ్మలు. ఏ మాత్రం తేడా లేదు ఇద్దరి మధ్యలో. రాజు పిల్లవాడిని ఎంతో ఆప్యాయంతో ఆదరించాడు. కుశల ప్రశ్నలు వేశాడు. మాట వల్ల రూపు వల్ల కూడా ఈ పసివాడు విక్రముడు విజయ తోటి కవల బిడ్డే అని నిశ్చయమైపోయింది. ద్రవ్యపు సంచిలు దింపించమని సెలవా అని అనుజ్ఞ కోరాడు విక్రముడు. అటు అనుజ్ఞనిస్తూ దుష్టుడైన మాణిక్య ప్రభు ఇటు భటులకు సంజ్ఞ చేశాడు. రాజు సంజ్ఞ చేసే లోపలనే విక్రముడి సంజ్ఞ అందుకొని 80 బళ్లపైనున్న ద్రవ్యపు సంచీల్లో ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క యోధుడు బిలబిలమంటూ బయటికి వచ్చేశారు. వారంతా
ఆయుధాలతో సిద్ధంగా ఉన్న వీరులు ఆదమరుపున ఉన్న రాజు పరివారం మీద పడి వాళ్లను నుగ్గు చేసేశారు. ఈ సందర్భంలో ఎవరు చంపేశారో తెలియదు గాని పాపం మాణిక్య ప్రభు కూడా చనిపోయాడు. అయితే మాణిక్య ప్రభు చనిపోయినందుకు నగరంలో ఎవ్వరూ విచారం కనపరచలేదు. సేనాధిపతి అయిన విక్రముణ్ణి చూసి అందరూ జోహారు చేశారు. అతడు విజయకు అన్నగారే అని తెలిసి ముచ్చటపడ్డారు. అతని యుక్తికి, ప్రభుభక్తికి, శౌర్యానికి, ప్రతాపానికి లోకులు జేజేలు కొట్టారు. విక్రముడే పులింద దేశ రాజుగా ఉండాలని ప్రజలు కోరారు. కానీ విక్రముడు మాత్రం అందుకు అంగీకరించలేదు. తనను పోషించి రక్షిస్తూ వచ్చిన మక్కల రాజ్యంతో ఈ రాజ్యం ఐక్యం కావడమే తన అభీష్టమని సూచించాడు. ఈ రాజ్యపు ప్రజలు కూడా దానికి శిరసావహించారు. ఈ విధంగా మక్కల రాజుకు స్వతంత్రం సిద్ధించడమే కాక విక్రముడి శక్తి వల్ల మహాసామ్రాజ్యమైన పులింద రాజ్యం కూడా వచ్చిపడింది. విక్రముడి ఔదార్యానికి మెచ్చి మక్కల రాజు కుమారుడికి ఆ వెంటనే పట్టం కడుతూ విక్రముణ్ణి మంత్రిగా చేసుకున్నాడు. అంతేకాకుండా విజయని తన కొడుక్కిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించాడు. ఆ తర్వాత కొన్నాళ్లకి విజయకి మక్కల రాజపుత్రుడికి అతి వైభవంగా వివాహమైంది. ఈ విధంగా రెండు రాజ్యాలకు తలవని తలంపుగా మైత్రి ఏర్పడి అందరూ సుఖంగా ఉంటున్నారు. నాటి నుంచి కవలలను గురించిన దుష్టశాసనానికి స్వస్తి చెప్పేశారు. కృతజ్ఞుడైన విక్రముడు తన కుటుంబాన్ని రక్షించడానికని బలి అయిపోయిన అవ్వ జ్ఞాపకార్థం ఆమె చనిపోయిన ఆ మైదానంలో ఒక అద్భుతమైన దివ్య భవనం కట్టించాడు. అది ఒక ఆలయంలాగా ఉండేది. దాన్ని పవిత్ర స్థలంగా ఎంచి జనమందరూ దాన్ని చూడడానికి తండోపతండాలుగా వచ్చేవారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.